అమెరికా అని మనం ఏదైతే పిలుస్తున్నామో, కెనడా అని దేన్నైతే పిలుస్తున్నామో, అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దేశం, కెనడా అనే దేశం, ఈ ప్రాంతం అంతా కూడా ఐరోపా నుంచి వచ్చిన వాళ్ళు ఆక్రమించుకున్నారు. 1490 బహుశా ఆ ప్రాంతం అనుకుంటా. ఆ టైంలోనూ మరి 1700 తర్వాత అనుకుంటా. అప్పుడు మళ్ళీ అక్కడ జార్జ్ వాషింగ్టన్ అక్కడ మళ్ళీ స్వతంత్ర పోరాటం చేసి ఐరోపా వాళ్ళని తరివేసి అక్కడ అమెరికాని స్వతంత్ర రాజ్యం కింద వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ 300-400 సంవత్సరాలు జరిగింది ఏంటి? మొత్తం విపరీతమైన హింస. 4 కోట్ల నుంచి 25 కోట్ల మందిని చంపేశారు. అయితే మీకు చెప్పాను కదా, దీనికి ఆధారం మొత్తం బైబిలే. సో మీరు చెప్పిన సిద్ధాంతం విగ్రహారాధన ఏదైతే ఉందో అక్కడ మన దానికి సంబంధించి మీరు ఒకసారి రంజిత్ వడియాల అగ్నివీర్ అని ఒకసారి గూగుల్ చేయండి. అగ్నివీర్లో నేను దీనికి సంబంధించి ఒక వ్యాసం రాశాను. అందులో దీనికి సంబంధించి అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. అంటే క్రైస్తవం ద్వారా జరిగిన హింస ఏదైతే ఉందో దానికి సంబంధించిన హింసకు సంబంధించిన రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. లేకపోతే మీరు నేటివ్ అమెరికన్ జెనోసైడ్ అని గూగుల్లో వెతకండి, బోల్డ్ అంత రిఫరెన్స్లు ఉంది.